వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. న్యాచురల్ స్టార్ నాని ఫ్యామిలీ మెన్ గా గుర్తింపు పొందినటువంటి నాని ఈ మధ్య చూసుకున్నట్లయితే ఎక్కువగా యాక్షన్ ఫిలిమ్స్ డిఫరెంట్ పాత్రలో నటిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఆయన మరో సినిమా తీస్తున్నారు, అదే ది ప్యారడైజ్. మరి గతంలో వచ్చినటువంటి దసరా సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా నటిస్తున్నటువంటి ది ప్యారడైజ్ మూవీ నుంచి ఇటీవల రిలీజ్ అయినటువంటి ఆయేషర్ సాంగ్ ఇప్పటికీ కూడా నెట్టింట చక్కర్లు కొడుతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ తరుణంలోనే అందరూ కూడా ఆయేషర్ని ఎంటర్టైన్ అవుతూ ఉన్న క్రమంలోనే ప్రస్తుతం ఆయన మాత్రం ఒక పోరాట సన్నివేశాల్లో కీలకంగా జరిగేటువంటి సన్నివేశాల్లో నటిస్తున్నారని ఒక నెల పాటు సాగనున్న ఈ షూటింగ్ కోసం నాని గారు సన్నద్ధమైనట్టుగా తెలుస్తుంది. మరి హైదరాబాద్లో దీనికోసం ప్రత్యేకంగా సెట్ వేసినట్టు కూడా తెలుస్తుంది. ఒక నాని గారితోనే కాకుండా ఇతర తారాగణం పైన కూడా అత్యంత కీలకమైనటువంటి సన్నివేశాలు ఈ సెట్లో తెరకెక్కిస్తున్నారట. అయితే ఒక నెల పాటు కూడా ఈ సన్నివేశాలని ఈ షూటింగ్ లో చాలా బిజీగా ఉండబోతున్నారట నాని. ఏదేమైనప్పటికీ అందరూ కూడా ఆయాషేర్ను ఆస్వాదిస్తూ ఉంటే అటు పోరాట సన్నివేశాల్లో నాని బిజీగా ఉండనున్నారు. సో మరి మొత్తానికి ఈ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఇది ఒక సికింద్రాబాద్ మాస్ పీరియాడిక్ డ్రామాగా అంటే సికింద్రాబాద్ నేపథ్యంలో మాస్ పీరియాడిక్ డ్రామాగా సాగుతున్న విషయం మనకు తెలిసిందే. మరి సో ఈ సినిమాపై అయితే అంచనాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి ఇందులో కీలక పాత్రలో మోహన్ బాబు గారు కూడా నటిస్తున్నటువంటి సంగతి మనకు తెలిసిందే. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఈ షూటింగ్ ఏదైతే జరుగుతున్నారో అది ఇంటర్వెల్ కన్నా ముందు అత్యంత భారీగా అంటే ట్విస్ట్లతో కూడుకున్నటువంటి షూటింగ్ అని కూడా సమాచారం ఉంది. ఇకపోతే ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఆయాషేర్ అంటూ ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు నాని పాటను పాడుకుంటే ఆయన మాత్రం పోరాట ఘట్టాలతో బిజీ అయిపోయారు. గత కొన్ని రోజులుగా అలిపెరగకుండా పోరాట సన్నివేశాల్లో నటిస్తున్నారు. ది ప్యారడైజ్ సినిమాకి సంబంధించి నెలకు పైగా సాగనున్న సుదీర్ఘమైన షెడ్యూల్ చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. మరి ఇది ప్యారడైజ్ లో అత్యంత కీలక సన్నివేశాలు ప్రస్తుతం హైదరాబాద్ లో షూట్ జరుపుకుంటున్నారు. మరి గత కొన్ని రోజులుగా కూడా ఆల్రెడీ నాని గారు ఫుల్ బిజీ అయిపోయారు ఈ పోరాట సన్నివేశాల్లో. మరి ఇప్పుడు దీనికి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి సన్నివేశాలకు సంబంధించి సెట్ హైదరాబాద్ లో వేయగా హైదరాబాద్ లో దీంట్లో షూటింగ్ జరుపుకుంటుంది. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఓ సెట్ లో నాని ఇతర తారాగణంపై విరామానికి ముందు వచ్చే కీలకమైన పోరాట ఘట్టాలని తెరకెక్కిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం నాని కండలు తిరిగిన దేహంతో సన్నద్ధమైన సంగతి మనకు తెలిసిందే. మరి మొత్తానికి అటు ఏదైతే ఇంటర్వెల్ సీన్ కన్నా ముందు వచ్చేటువంటి కీలకమైన షూటింగ్ ఈ సెట్ లో జరుపుతున్నారు. అంతేకాకుండా ఈ శ్రీకాంత్ ఓదెల గారి దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ సినిమా కోసం నాని గారు తన బాడీ లాంగ్వేజ్ ని ఏ విధంగా మనం ఆయాషేర్ సాంగ్ లోనే చూసాము, నానిని ఒక కొత్తగా చూస్తున్నట్టుంది, డిఫరెంట్ యాంగిల్లో చూస్తున్నట్టుందని కూడా చాలా మంది చెప్పారు. సో సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే పక్కా మాస్ కథతో రూపొందుతున్న ఈ సినిమాలో జడల్ అనే ఊరా మాస్ పాత్రను పోషిస్తున్నారు నాని. మరి జడల్ అనే పేరు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది ఎప్పుడైతే నాని గారు జడల్ అనే పాత్రలు పోషిస్తున్నారని మూవీ అనౌన్స్ చేసిందో. సో మరి మొత్తానికి సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే ఈ పక్కా మాస్ ఎంటర్టైనర్ లో నాని గారు జడల్ అనే పాత్రని పోషిస్తున్నారు. పీరియాడిక్ కథతో రూపొందుతున్న ఈ సినిమా కోసం ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టించింది చిత్ర బృందం. ఎస్ఎల్వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరు నిర్మిస్తున్న చిత్రం ఇది. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సినిమాకి సంబంధించి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న సంగతి మనకు తెలిసిందే. మరి ది ప్యారడైజ్ మూవీ పైన అయితే అంచనాలు ఏ విధంగా ఉన్నాయో, ఒక సాంగ్ ఆయాషేర్ సాంగ్ ఏ విధంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుందో మనందరికీ తెలిసిన విషయమే. మరి మొత్తానికి పోరాట సన్నివేశాల్లో నాని గారు నటిస్తున్నారు. దీనికోసం హైదరాబాద్ లో ప్రత్యేక సెట్ వేయడం జరిగింది. మరి అందరూ కూడా ది ప్యారడైజ్ గురించి ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో మరి ఇంకా మూవీ నుంచి అప్డేట్స్ కావాలి, ఒక గ్లిమ్స్ టీజర్ కావాలని అయితే ప్రేక్షకులు కోరుకుంటున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.